మీకు ఇదే చివరి ఛాన్సు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తేల్చండి. 4 వారాల్లో అనర్హతపై నిర్ణయం తీసుకోండి. విచారణ పురోగతిని 2 వారాల్లో తెలియజేయండి. శాసనసభ స్పీకర్కు సుప్రీంకోర్టు ఆదేశాలు. 4 వారాల్లో అనర్హతపై నిర్ణయం తీసుకోవాలి. 4 వారాల్లో, 2 వారాల్లో మాత్రం విచారణ పురోగతి ఎంతవరకు వచ్చిందనేది కోర్టుకు తెలియజేయాలనేది కోర్టు నిన్న సుప్రీంకోర్టు చెప్పింది. ఇది నిజంగా ఈ స్పీకర్ కార్యాలయానికి ఇది పెద్ద చెంపపెట్టు లాంటిదే. ఇది గతంలో కూడా ఉన్నది. మీరు న్యూ ఇయర్ ఎక్కడ చేసుకుంటారో మీకు తెలుసా అని చెప్పి అంటే సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. ఇక ఇప్పుడు మీకు చేత కాకపోతే మేమే ఇంటరప్ట్ అవుతాం, మేమే తేల్చేస్తాము, ఇదే మీకు చివరి ఛాన్స్ అని చెప్పేసి సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఏది బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అనర్హత పిటిషన్ల పైన వాళ్ళు 10 మంది ఎమ్మెల్యేల పైన వీళ్ళు మా పార్టీలో గెలిచి వేరే పార్టీలో పెళ్ళని చెప్పేసి ఇచ్చినటువంటి పిటిషన్ పైన నిన్న సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దాంట్లో మొన్న 2 ఎమ్మెల్యేలకు కాళ యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు గతంలో 5గురిని విచారించినటువంటి స్పీకరు క్లీన్ చిట్ ఇచ్చిండు. 7గురు కూడా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే, మా పార్టీ కాంగ్రెస్ వాళ్ళు కాదు అని చెప్పిండు. ఇక ఇప్పుడు ఉన్నటువంటి 3 డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే, దానం నాగేందర్ ఖైరతాబాద్, కడియం శ్రీహరి గన్పూర్, ఈ 3 ఎమ్మెల్యేలు ఇంకా విచారించలేదు. మరి వాళ్ళని విచారించి వాళ్ళని కూడా స్పీకరే వాళ్ళపైనే చర్యలు తీసుకున్నప్పుడు ఈ 3 పైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటాడు? నాకు తెలిసి వీళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళు అంటాడు. లాస్ట్ ఇదే జరగబోతూ ఉంటుంది. కానీ వీళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళు అంటే మాత్రం మళ్ళీ చిక్కుల్లో పడతాడు స్పీకర్. ఇది 100% గ్యారంటీ. ఎందుకంటే టెక్నికల్గా దొరికింది వాళ్ళిద్దరు. సరే సంజయ్ విషయం పక్కన పెడితే సంజయ్ కూడా ఆ 7గురు లిస్టులోకి వస్తే ఈ ఇద్దరు కడియం శ్రీహరి, దానం నాగేందర్ అయితే వాళ్ళు రెడీ హ్యాండెడ్గా దొరికిన వాళ్ళు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మిగిలిన అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు ఇదే చివరి అవకాశమని తెలంగాణ శాసనసభ స్పీకర్కు తేల్చి చెప్పింది. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. పిటిషన్లపై తీసుకున్న చర్యల పురోగతిని తెలుపుతూ 2 వారాల్లోగా అఫిడవిట్ను దాఖలు చేయాలని శాసనసభ స్పీకర్కు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఏజీ మసీహుల్లు ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తగిన నిర్ణయం తీసుకోవాలంటూ గత జూలై 31న గత నెల 31న సుప్రీంకోర్టు స్పీకర్కు గడువు విధించింది. అయితే ఆ గడువులోగా స్పీకర్ స్పందించలేదని, ఆయనపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైనాయి. శుక్రవారం ఈ పిటిషన్లపై జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం శాసనసభ స్పీకర్ తరపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహిత్గి, అభిషేక్ మను సింఘ్వి, నిరంజన్ రెడ్డి, శ్రవణ్ కుమార్, పిటిషనర్లు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి తరపున దామా శేషాద్రి నాయుడు, మోహిత్ రావు హాజరయ్యారు. స్పీకర్ తరపున సింఘి వాదనలు వినిపిస్తూ 10 అనర్హత పిటిషన్లలో 7ంటిని పరిష్కరించామని, 8వ పిటిషన్పై తీర్పు రిజర్వులో ఉందని, మిగిలిన పిటిషన్ల పరిష్కారానికి మరో 8 వారాల గడువు కావాలని కోరిండు. స్పీకర్ కంటికి శాస్త్రచికిత్స జరిగిందని, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ కూడా మారారని, అందువల్ల కొంత జాప్యం జరిగిందని కోర్టుకు వివరించారు. పిటిషనర్ల తరపున శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తూ కోర్టు ఆదేశాలకు స్పీకర్ విలువ ఇవ్వడం లేదని, ప్రతిసారి వాయిదాలు కోరుతున్నారని అన్నారు. ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ టికెట్పై గెలిచి అధికార పార్టీలో చేరి ఆ పార్టీ ఎంపిక పోటీ చేసి ఓడిపోయినా ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీన్ని స్పీకర్ ఇప్పటి వరకు ముట్టుకోలేదని, మళ్ళీ 8 వారాల గడువు కావాలంటే ఎలాగని ప్రశ్నించారు. స్పీకర్ తీరుతో కోర్టు గౌరవానికి భంగం కలుగుతుందన్నారు. స్పందించిన జస్టిస్ మసీహ్ స్పీకర్ తీరును తప్పుపట్టారు. స్పీకర్ ఇప్పటి వరకు చేసిందేమీ లేదు. గతంలో ఇచ్చిన హామీ మేరకు సమయం ఇచ్చాం, అయినా వినియోగించుకోలేదు. ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోయారు? ఇదే మీకు చివరి అవకాశం, 2 వారాల్లోగా తేల్చాల్సిందే అని స్పష్టం చేశారు. కౌంటర్ రిజైండర్ దాఖలు చేయడానికి, రికార్డులు పరిశీలించడానికి తమకు కనీసం 4 నుంచి 6 వారాల సమయం కావాలని అభిషేక్ సింఘ్వి పదే కోరారు. ముకుల్ రోహిత్ కూడా కనీసం 4 వారాల సమయం కావాలని అడిగారు. దీంతో 2 వారాల్లోగా అనర్హత పిటిషన్లపై తీసుకున్న చర్యలతో అఫిడవిట్ను దాఖలు చేయాలని ఆదేశించిన ధర్మాసనం నిర్ణయం తీసుకోవడానికి 4 వారాల గడువు ఇచ్చింది. ఇక సుప్రీంకోర్టు గడువు ఇవ్వదు. గడువు ఇవ్వదు. ఇప్పటికే చెంపల మించి చెట్ట కొట్టినట్టు అయిపోయింది ఇప్పుడు ప్రభుత్వానికి కానీ స్పీకర్ కానీ. నేనేమంటా ఉన్నానంటే, గతంలో ఇది కేసీఆర్ వేసినటువంటి దారి ఇదంతా. మొత్తానికి మొత్తం సిఎల్పిని విలీనం చేసుకున్నాడు, కాంగ్రెస్ పార్టీ సిఎల్పిని గతంలో. సో గతంలో ఉన్నటువంటి తీరు వేరు. ఇప్పుడు వీళ్ళకి కావాలి కదా 1/3 ఎమ్మెల్యేలను కనుక వీళ్ళు దాంట్లోకి ఈ పార్టీలోకి కలుపుకుంటే ఇదంతా ఉండదు సినిమా. కానీ 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే చేరింది కాబట్టి ఇప్పుడు ఇది ఈ కోర్టు దృష్టికి వచ్చింది, స్పీకరు పరిధిలో ఉన్నది. మరి నిజంగా స్పీకర్ను కాదని
కోర్టు ఏమైనా నిర్ణయం తీసుకునేటువంటి ఆవశ్యకత ఏమైనా ఉన్నదా 4 వారాల్లో అంటే 4 అంటే ఒక నెల. నెల అంటే ఫిబ్రవరి ఈ 15 వరకు అనుకోరాదండి. ఫిబ్రవరి 15 వరకు ఏదో ఒకటి తేల్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. నాకు తెలిసి స్పీకరే ఇదంతా ఎందుకు ఈ కంప కాబట్టి ముందుగా ఒకరిపైన అనర్హత వేటు వేసిన నేను అది దానం నాగేందర్ అని చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాడు. దాని తర్వాత మళ్ళీ ఇంకా టైం కోరేటువంటి అవకాశం కనబడుతుంది మళ్ళీ కోర్టుని. మళ్ళీ కోర్టు ఏమైనా సమయం ఇస్తుందా, లేకపోయినట్లయితే 10 మంది ఎమ్మెల్యేలను ఒకేసారిగా ఏమైనా సుప్రీంకోర్టు ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా? ఇదంతా కూడా పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ అన్ని ఆధారాలని అంటే వాళ్ళు పార్టీ మారినట్టుగా ఉన్నటువంటి ఫోటోలను కానీ వీడియో ఫుటేజ్లు కానీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సభలలో మాట్లాడింది కానీ రేవంత్ రెడ్డితో ఇంటరాప్ట్ అయింది కానీ కలిసింది కానీ వీటన్నిటి కూడా ఒక ఫైల్ రూపంలో ఇక్కడ స్పీకర్ కార్యాలయానికి అటు కోర్టు కూడా ఇచ్చిండ్రు. కాబట్టి కోర్టు ఏమి నిర్ణయం తీసుకుంటుంది? కోర్టు స్పీకర్ను కాదని కోర్టు ఏమైనా నిర్ణయం తీసుకున్నటువంటి అవసరం ఏమైనా ఏర్పడుతుందా? గతంలో ఎప్పుడైనా జరిగినాయి అంటే 1-2 చోట్ల జరిగినాయి కూడా. నేరుగా స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే కోర్టు నిర్ణయం తీసుకొని వాళ్ళపైన డిస్క్వాలిఫై వాళ్ళు అనర్హత వేసింది వాళ్ళపైన. కాబట్టి తెలంగాణలో ఈ 10 మంది ఎమ్మెల్యేల పైన కూడా ఏమైనా దీంట్లో అనర్హత వేటు వేస్తుందా? స్పీకర్ ఒకవేళ కనుక దానం నాగేందర్, కడియం శ్రీహరిని సైతం కూడా వీళ్ళ కోటాలోకి తీసుకొస్తే అంటే ఇప్పుడు 7 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు బీఆర్ఎస్ అని చెప్పేసి ఏ విధంగా అయితే చెప్పిండో ఈ దానం నాగేందర్, కడియం శ్రీహరి సైతం కూడా వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే. వాళ్ళు పార్టీ మారలేదు అని ఏమైనా చెప్తే మాత్రం కొంత సీరియస్గా కోర్టు తీసుకునేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఎందుకు అంటే వాళ్ళు దొరికిళ్ళు కదా. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో బీఫామ్ తీసుకొని ఎంపీగా పోటీ చేసి ఓడిపోయి వాళ్ళు బహిరంగంగా నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని మాట్లాడుతున్నటువంటి దానం నాగేందర్ పైన కూడా చర్యలు తీసుకోకపోగా వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే అని చెప్పేసి చెప్తే మాత్రం కోర్టు చాలా సీరియస్గా తీసుకొని ఇది మొదటికే మోసం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నాకు తెలిసి స్పీకర్ దానం నాగేందర్ పైన మాత్రమే ఒకరిపైన మాత్రమే వేటు వేసేటువంటి అవకాశం అయితే కనపడతా ఉంది. ఏ విధంగా జరగబోతా ఉంది, అవసరమైనట్లయితే వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే అని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేసినా మనం ఆశ్చర్యపోరక్కర్లేదు. ఎందుకంటే స్పీకర్ని ఆయన కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ మనం ఏం చెప్పలేం. సో ఆయన తటస్థంగా ఉండాల్సినటువంటి పదవిలో ఉన్నాడు, స్పీకర్ పదవిలో. కానీ ఆయనే కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి ఎంతైనా కానీ కొంత అనుకూలంగా ఉంటుంది కదా. సో దాంట్లో భాగంగానే ఇదే మీకు చివరి ఛాన్సు. ఇది 4 వారాల్లో 2 వారాల్లో అనర్హత పిటిషన్లపై తీసుకున్నటువంటి చర్యలతోటి అఫిడవిట్ ఇయ్యి 4 వారాల్లో మీ అభిప్రాయం చెప్పాలి అని చెప్పేసి 4 వారాలు మాత్రం దాటితే మాత్రం ఇక మీకు ఎటువంటి మినహాయింపు ఉండదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. 2 ఎమ్మెల్యేలకు మొన్న క్లీన్ చిట్ ఇచ్చిండు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అంటూ స్పీకర్ తేల్చేయడం జరిగింది. వాళ్ళు పార్టీ మారినట్టుగా కూడా ఎట్లాంటి ఆధారం లేవు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది అట్లా ఉంటే ఇది కూడా ఎమ్మెల్యే దానం అనర్హతపై సుప్రీంకు బీజేపీ స్పీకర్ ప్రసాద్ కుమార్పై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఏది దానం నాగేందర్ పైన అనర్హత వేటు ఎందుకు వేయట్లేదు అని సుప్రీంకోర్టుకు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి వెళ్ళిండు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వ్యవహారంలో బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుకు సంబంధించి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై బీజేపీ నేత ఏలటి మహేశ్వర్ రెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దానం నాగేందర్ అనర్హతపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పినా స్పీకర్ పాటించలేదని పిటిషన్లో పేర్కొన్నారు. దానం బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయనపై స్పీకర్ అనర్హత వేటు వేయలేదని తెలిపారు. దానం నాగేందర్ కనీసం తన వివరణ కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. ఆయన పార్టీ ఫిరాయింపునకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలున్నాయని అయినా స్పీకర్ అనర్హత వేటు వేయకపోవడం తీవ్ర పరిణామం అని ఆయన తెలపడం జరిగింది. సో ఇది చూసుకోవచ్చు కదా. ఇది మనం ఆ స్పీకరు నిర్ణయం తీసుకోవాలి, వేటు వేయాలి అంటే ఇప్పుడు కేవలం దానం నాగేందర్. అయితే దానం నాగేందర్ ఇంత బీఫామ్ తీసుకొని బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని పోటీ చేస్తే ఆయనను ఎందుకు విచారించలేదు? కాబట్టి ఈయన పైన చర్యలు తీసుకోవాలి స్పీకర్ పైన అంటూ బీజేపీ నేత ఏలటి మహేశ్వర్ రెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ను ఆయన దాఖలు చేసిండు. ఇదంతా కూడా స్పీకర్కి ఇప్పుడు ఇది ఒక పక్కనేమో బీఆర్ఎస్ పార్టీ, ఇంకొక పక్కనేమో బీజేపీ, ఇంకొక పక్కనేమో సుప్రీంకోర్టు. ఈ 3 దిక్కుల నుంచి ఇప్పుడు స్పీకర్కి ప్రమాదం పొంచి ఉన్నది. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది? ప్రభుత్వానికి అనుకూలంగా కనుక నిర్ణయం తీసుకున్నట్టయితే ఇప్పుడు ఈ 3 కూడా ఇట్లా చూస్తూ ఉన్నారు.
ప్రభుత్వానికి అనుకూలంగా అంటే వాళ్ళపైన ఏ విధంగా వాళ్ళపైన డిస్క్వాలిఫై కనుక చేయకపోయినట్టయితే ఉంటే కోర్టు అడుగుతుంది, చివాట్లు పెడుతుంది. ఇటు పార్టీలు సైతం కూడా, ప్రతిపక్ష పార్టీలు సైతం కూడా ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఒకరిపైన ఏమైనా టెక్నికల్గా దొరికినటువంటి ఒకరిద్దరి పైన ఏమైనా వేటు వేసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా అయితే ఉంది. చూడాలి ఏం జరగబోతా ఉందనేది.